KTN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లాలో మీడియా ప్రతినిధులపై సినీ నటుడు మోహన్ బాబు అతని అనుచరులు దాడికి నిరసనగా వీకోట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వీకోట పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పాత్రికేయులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో డాక్టర్ల భాగోతం బట్టబయలైంది. ల్యాబ్, స్కానింగ్ సెంటర్లు, ఎక్స్రేలు ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్లకు రాసి స్టీల్ కవర్లో లెక్కలు డాక్టర్లు తీసుకుంటున్నారు. ఇలాంటి డాక్టర్స్, స్కానింగ్ సెంటర్లపై ఉన్నత వైద్య అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచ మానవ హక్కుల మండలి 76వ వార్షికోత్సవ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నందు జరిగిన ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ మానవ హక్కుల మండలి దక్షిణ భారతదేశపు మీడియా కార్యదర్శి పలంనేరుకు చెందిన అబ్దుల్ సుబాన్ జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద పాత్రికేయులు నర్ర రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు విధుల్లో భాగంగా సమాచార సేకరణకు వెళ్లిన మీడియా మిత్రులపై దాడికి తెగబడటం, అసభ్య పదజాలంతో దూషించడం ఆటవిక చర్యగా వర్ణించారు. పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు డౌన్ డౌన్ వెంటనే అరెస్టు చేయాలని నినాదించారు. కేంద్ర ప్రభుత్వం సత్కరించిన పథకాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న వారిపై దాడిని 4వ స్తంభంపై దాడిగా పరిగణిస్తున్నామన్నారు. మీడియా సహాయంతో సెలబ్రిటీ అయిన మోహన్ బాబు అనంతరం ఆ మీడియా ప్రతినిధులపైనే దాడికి తెగబడటం సిగ్గుచేటన్నారు. సినీ నటునిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ప్రతినిధులు కోరారు. ప్రభుత్వం పాత్రికేయ రక్షణకు పటిష్ట చర్యలు తీసుకురావాలని వారు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. మోహన్ బాబు చిత్ర కాగితాలను దహనం చేశారు. అనంతరం వీకోట పోలీస్ స్టేషన్లో మోహన్ బాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రాజేష్ గారి ఆధ్వర్యంలో మేమందరము నిరసన కార్యక్రమానికి దిగాము. మా యొక్క డిమాండ్ ఏమిటంటే ఈ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ మీడియా అనేది ప్రభుత్వ శాఖల్లో 4వ సంస్థగా పేరు పొందినటువంటి సంస్థ. ఇందులో భాగంగా మా యొక్క మీడియా మిత్రులు న్యూస్ కవరేజ్ కోసం మోహన్ బాబు యొక్క సమీప కాలేజీ వద్దకు వెళ్ళిన వెంటనే మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో అనేకమైనటువంటి పదజాలముతో తిడుతూ పాత్రికేయులపై దాడి చేసిన సంఘటన విషయమై ఈరోజు వీకోట మండలంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము. 2 పర్యాయాలు మీడియాపై దాడి చేసినటువంటి మోహన్ బాబుపై దేశద్రోహం చట్టం కింద కేసులు నమోదు చేయాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో మరియు పవన్ కళ్యాణ్ యొక్క వారి యొక్క ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సినిమా నటుడైనటువంటి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్రంలో మీడియాపై ఎవరైనా దాడులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ సెక్షన్లో ఒక జీవోని తీసుకురావాలనేటటువంటిదే మా యొక్క డిమాండ్. ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. వీకోట్లో పాత్రికేయులందరూ కలిపి పాత్రికేయుల మీద జరిగినటువంటి దాడిని ఉద్దేశించి ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ పాత్రికేయులందరి యొక్క డిమాండ్ ఏమంటే ప్రభుత్వానికి సుమన్ టీవీ మీద మోహన్ బాబు తరపున వారందరూ కూడా ఈ TV9 సుమన్ టీవీ వాళ్ళ మీద దాడులు చేసి వారిని ఇబ్బంది పెట్టినారు కాబట్టి దాన్ని ఖండిస్తూ వీకోట్లో ఉన్నటువంటి పాత్రికేయులందరూ కూడా ఈ ధర్నా నిర్వహించడం జరుగుతుంది. మోహన్ బాబు కంపల్సరీగా అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లా వీకోట మండలంలో వీకోట మండల ప్రెస్ క్లబ్ తరఫున తిరుపతి జిల్లా
రంగంపేట వద్ద మోహన్ బాబు కళాశాలలో ఇద్దరు పాత్రికేయుల పైన దాడి చేసిన ఘటనకు నిరసనగా ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము. ఇక్కడ పాత్రికేయుల పైన విధుల్లో భాగంగా సినిమా నటుడు మోహన్ బాబు అతని అనుచరులు విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము ఆటవిక చర్యగా వర్ణిస్తున్నాము. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాము. మోహన్ బాబు గారు, మీరు మీడియా సహాయంతోనే ఒక ఉన్నత స్థాయికి వచ్చారు. అదే మీడియాని ఈరోజు మీరు దాడి చేయడము, ఆ పాత్రికేయుల్ని అసభ్య పదజాలంతో దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయ్యా మోహన్ బాబు గారు, మీ వ్యక్తిగత విషయాల్లో మేము పాత్రికేయులు ఎవరు కూడా జోక్యం చేసుకోలేదు. మా విధుల్లో భాగంగానే మేము వార్తా సేకరణ కోసం మా మిత్రులు వెళ్తే వాళ్ళపైన మీరు దాడి చేయడం చాలా హేయమైన చర్యగా కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులపైన దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని ఈ సభాముఖంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మోహన్ బాబు ప్రజా సమస్యలపైన అలపెరగని పోరాటం చేస్తున్న పాత్రికేయులపైన దాడి చేసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పాత్రికేయుల రక్షణకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, మోహన్ బాబు గారికి భారత ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ కానీ పద్మశ్రీ ఏ పథకాలు అయితే ఇచ్చి గౌరవించారో వాటినంటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాం. ఒక సభ్య సమాజంలో ఒక పెద్ద మనిషిగా చలామణి అవుతూ మోహన్ బాబు గారు మీడియా పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మోహన్ బాబు గారి పైన కఠిన చర్యలు తీసుకొని అరెస్టు చేయాలని ఈ సభాముఖంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మోహన్ బాబును వెంటనే, మోహన్ బాబును వెంటనే, మోహన్ బాబును వెంటనే, పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే, పాత్రికేయులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి, మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలి. వదిలే సునీల్. జిల్లా ఆసుపత్రిలో పేదల రక్తం ప్రభుత్వ డాక్టర్లు పీలుస్తున్నారని అన్నారు. మదనపల్లిలో డాక్టర్లు అరాచకం చేస్తున్నారని, స్కానింగ్ సెంటర్ల యాజమాన్యంతో డాక్టర్లు కుమ్మక్కై ప్రతి చిన్న విషయానికి స్కానింగ్ రాస్తున్నారని అన్నారు. ఒక్కొక్క స్కానింగ్ సెంటర్ల నుండి డాక్టర్లకు భారీగా ముడుపులు అందుతున్నాయన్నారు. స్కానింగ్ పేర్లతో అమాయక ప్రజల దగ్గర భారీగా నగదు దోచుకుంటున్నారని అన్నారు. ప్రతి కేసు తిరుపతికి రిఫర్ చేసి ఒక్కో డాక్టర్ రోజువారీ వ్యాపారం 10,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తున్నట్లు తెలిపారు. మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి గవర్నమెంట్ డాక్టర్ల నెలసరి షీల్డ్ కవర్ల ఆదాయం 6 లక్షలని, ఇలాంటి డాక్టర్స్ స్కానింగ్ సెంటర్లపై ఉన్నత వైద్య అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వండుకుంటే వార్త పెడతానయ్యా. కవర్ లేనప్పుడు ఏముంది, డబ్బులు కవర్ ఏముంటాయి చెప్ప, లేకుంటే నేను సీఏకి ఫోన్ చేస్తాను, లేకుంటే డిఎస్పీకి ఫోన్ చేస్తాను. కవర్ చూపించు పేరుతో సహా రాసి పెట్టిన అమౌంట్లో ఎవరెవరికి ఏమేమి వెళ్ళాలి పేర్లు చూపించు, నేను తీస్తాను, అట్లే తీస్తారా? అన్నీ తీసుకోరా ఫోటోలు. చూపించాకేం నీకు తీసుకోండి.
ప్రజెంట్ ఎవరు లేరు డ్యూటీలో చూడు ఆడ పేరు కూడా ఇచ్చినాడులే చూసినాలే ఆడిచ్చే వచ్చినాడు బుక్లో ఆ పక్క ఒకటి ఇచ్చినాడు అట్లా ఉండు కవర్ అవుట్ డబ్బులు కొడిది ఓపెన్ది డాక్టర్ ఏం పేరు స్పందన దాని ఎంత ఏంటి పట్టించేది డబ్బులది ఒకటేలే ఎంత పేర్లతో సహా ఉంటాయి చూడు 10, 11, 12, 13 సూపరేనండి ఫోన్ చేస్తాను మాకు ఇక్కడ రాసిచ్చేది స్కానింగ్లో పంపించేది మాకు 108లో మళ్ళీ మాత్రం రెఫర్లు మాత్రం పెట్టించేది ఇక్కడ కాదని చెప్పి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ వందనం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సాఫల్య పురస్కారం అవార్డుతో మరియు మెడల్తో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ ప్రముఖులు మరియు రాజకీయ నాయకులు విచ్చేశారు. అంతేకాక దేశ విదేశాల నుంచి ప్రపంచ మానవ హక్కుల మండలి సభ్యులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ మరియు దక్షిణ భారతదేశంలో మహిళా అధ్యక్షురాలు చింతా శారద వివిధ అధికారులు పాల్గొన్నారు. जैसा ही भारत का संविधान हमको दिया है, ये त्योहार का दिन वर्ल्ड ह्यूमन राइट्स डे, आज का दिन दिसंबर 10 कभी भी भूलना नहीं है हम, क्योंकि त्योहार का इंतजार करते हैं हम. क्या करते हैं? त्योहार का इंतजार करते हैं. एक दिन 2 दिन वीक ऐसा आने वाले साल का आज से तैयारी आती है. वैसा आने वाले ह्यूमन राइट्स डे के दिन तक जितने लोग यहीं पर बैठे हुए हैं वही सब लोग आने वाले ह्यूमन राइट्स डे तक सभी लोग पूरी तैयारी करो. कैसी तैयारी करो? जैसी तैयारी करो, आपको सम्मान करना चाहिए. इस वर्ल्ड ह्यूमन राइट्स की तरफ से आपको सम्मान करना चाहिए. वैसे काम करिए. मैं वर्ल्ड ह्यूमन राइट्स साउथ इंडिया मीडिया सेक्रेटरी एस अब्दुल समान, मैंने 10 साल से सोशल वर्कर कर रहा हूं. ये 10 साल से कितने की बच्चों को पढ़ाई के लिए बीमार हुए लोगों को अपने खास पैसे देकर, अपना खास टाइम लेकर उनको सेवा किया हुआ हूं. जो लोग जेल नहीं जाता है, पुलिस स्टेशन नहीं जाता है, तो वो कभी भी इंसाफ के लिए लड़ा हुआ नहीं है. याद रखिए बात. आप कितने लोग जेल गए हैं, कितने लोग पुलिस स्टेशन गए हैं? आप इंसाफ के लिए जाना ही तो तब कामयाब हो जाएंगे. तेलुगु में बोलेंगे. ఎప్పుడు కూడా తెలుగు देश भाषानंदु तेलुगु लस्सा. दुनिया ये कितनी जबान है उसमें से तेलुगु बहुत बेहतरीन है करके पुराने लोग बोलते थे. तेलुगु भाषानंदु देश लस्सा. ప్రజలు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. मुल्क का तो मट्टी नहीं है, इंसान है. इंसान को हक दिलाना है. हम सब हक के लिए लड़ना है. संविधान हमको जो दिया है उसके लिए हम लड़ना चाहिए. जही जगह ना इंसाफी होती है वही जगह वर्ल्ड ह्यूमन राइट्स का एग्जीक्यूटिव मेंबर हो या कोई भी मेंबर हो वही जगह खड़ना चाहिए. इंसाफ के लिए वही जगह खड़ना चाहिए. बहुत से लोग अब तक हम ना
बहुत इंस्पिरेशन के वर्ड्स बोले हैं, हम ना इंस्पिरेशन दिए हैं, हमें वही इंस्पिरेशन लेकर हम चलना है, आगे बढ़ना है।